తెల్లారిన తర్వాత ఎంఎస్ రాజు గారు వచ్చారు వీళ్ళకి షూటింగ్. వచ్చి నాకు తెల్లారుజామున కళ వచ్చింది అన్నాడు. ఏంటన్నారు? షిరిడి సాయిబాబా కళ్ళలో కనిపించాడు, మీ షూటింగ్లో 3 చచ్చిపోతారని చెప్పాడు అన్నాడు. అదేంటి 3 చావటం ఏంటి? మీరు పాముతో సినిమా తీస్తున్నారు కదా, దానివల్లే 3 సరిపోతారు అని జాగ్రత్త చూసుకోండి అని చెప్పి సాయిబాబా చెప్పాడు నాకు అని చెప్పి ఎంఎస్ రాజు అందరికీ చెప్పాడు. అంతే, వీళ్ళందరికీ భయమే. ఇప్పుడు ఈ బొట్టు పెట్టింది కదా పాము, అయిపోయిన తర్వాత పాములోడు వచ్చాడు కదా, పాములోడు వచ్చిన తర్వాత నెక్స్ట్ ఈ పాము ఈ షూటింగ్ అయిపోయింది. షూటింగ్ అయిపోయిన తర్వాత ఆ పాములోడు చంపేసింది. తెచ్చినవాడిని చచ్చిపోయాడు ఒకడు, ఇంకొకటి చచ్చిపోయాడు, మొత్తం 3 చచ్చిపోయారంట. డీటెయిల్స్ ఎవరు తెలియదు కానీ మొత్తం సాయిబాబా ఏమైతే కల్లో చెప్పాడో ఈ షూటింగ్ జరుగుతుండగా ఈవిడికి మాత్రం ఏం జరగలేదు. ఎందుకంటే అమ్మవారి అనుగ్రహం ఉందంట ఆవిడికి, నాగదేవత అనుగ్రహం. ఓకే. ఈ వనితకి మరి వనిత హీరోయిన్ చచ్చిపోవాలి కదా, హీరోయిన్ కుట్టాలి కదా, హీరోయిన్గా యాక్ట్ చేసేది ఇలాగా ఇచ్చేస్తూ అని అనేటప్పటికి ఆవిడకి అమ్మవారి అనుగ్రహంతోనే పుట్టిందని చెప్పి మందులు గారు చెప్పారంట. మొత్తానికి 3 చనిపోయారంట. ఓకే. ఇది ఎంఎస్ రాజు గారిని కూడా కన్ఫర్మ్ చేసుకోవచ్చు కావాలంటే. ఏమండి, ఆ 3 ముందు పాములో చచ్చిపోయాడు, తెచ్చినాడు ఓనరు. ఓనర్ చచ్చిపోయాడు. చూడండి, అసలు ఒక్కోసారి జరుగుతూ ఉంటాయండి. అప్పుడు విన్నాను సార్, ఏదో జరిగిందా జరిగినప్పుడు విన్నాను సార్ నేను. అమ్మ తల్లి మళ్ళీ నిన్నెప్పుడు కోటరామకృష్ణ అన్నాడంట, నిన్నెప్పుడు కాటేస్తో తెలియదు కాదు, ఈ లోపల షూటింగ్ ఫినిష్ చేసేద్దాం, అమ్మవారి అనుగ్రహం ఉందంటున్నావు కదా, నిన్నేమి చేయదులే అని చెప్పి అనేవాడంట జోకు. ఓకే. అలాగా 3 మొత్తానికి షిరిడి సాయిబాబా చెప్పింది నిజమైంది.